హలో, నేను మీ సిఎస్రావు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఏం జరగబోతుంది అనే దాని మీద సీ వాటర్ సంచలనమైనటువంటి సర్వేను వెల్లడించింది. సాధారణంగా అనేకమైనటువంటి సర్వేలు వస్తూ ఉంటాయి, వాటిని నమ్మదగినవి కాదని చెప్పి చాలామంది భావిస్తుంటారు. కానీ సీ వాటర్ చేసేటువంటి సర్వే మాత్రం కొంత నమ్మదగినదని గత ఎన్నికల ఫలితాలను బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు. సీ వాటర్ తయారు చేసినటువంటి సర్వేను ఆల్రెడీ ఇండియా టుడే అలాగే ఆజ్తక్ రెండు కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. అందుకే ఈ సర్వేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, తెలంగాణలో ఏం జరగబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆ సర్వే ప్రకారం ఇప్పుడు ఏపీలో కనుక ఎన్నికలు జరిగితే ఆజ్తక్ అలాగే సీ వాటర్స్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఎంపీ సీట్లు 17, ఓట్ల శాతం వచ్చేసి 45 వస్తాయని చెప్పేసి అంచనా వేసింది. సో టీడీపీకి 17 ఎంపీలు, అంటే మొత్తం 25 ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 25 ఎంపీల్లో 17 ఎంపీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. 45% ఓట్ బ్యాంక్ తోటి అని చెప్పి అంచనా వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఏపీలో 8 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుంది. 41% ఓట్ పర్సెంటేజ్ ఉంటుందని చెప్పి అంచనా వేసింది ఆ సర్వే. గత ఎన్నికల్లో 50% సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 41%తో 8 లోక్సభ స్థానాలకు మాత్రం పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 50% ఓట్ బ్యాంక్ తోటి 22 మంది ఎంపీలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈసారి మాత్రం డ్రాస్టిక్గా ఓట్ బ్యాంక్ తగ్గిపోయిందని చెప్పి 41కి ఫిక్స్ చేసింది సీ వాటర్ సర్వే. ఇదే సీ వాటర్ 2019 ఎన్నికల సమయంలో ఎగ్జాక్ట్గా అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సినారియో అని చెప్పి మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక ఆజ్తక్ సీ వాటర్ సంచలన సర్వే ఇప్పుడు మనం ఏం చెప్తుందంటే బీజేపీ సంబంధించి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక సీట్లు అయితే ఏమీ రావు అని చెప్పి తేల్చేసింది. ఓట్ బ్యాంక్ కూడా విచిత్రంగా 2.1% అని చెప్పి తేల్చేసింది. వాస్తవంగా ఇటీవల జరిగినటువంటి బై ఎలక్షన్స్లో, అంటే తిరుపతి లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కానీ, బద్వేల్ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో కానీ, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కానీ మనకు తేలినటువంటి అంశం ఏంటంటే బీజేపీకి అసలు 1.5% కన్నా కూడా ఎక్కువ ఉండే అవకాశం లేదు. 1%, 1.5%. కానీ 2.1% ఉంటుందని చెప్పి సీ వాటర్ అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్లో. 2.1% ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అని చెప్పి. సో ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిల తీసుకున్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. షర్మిల తీసుకున్నటువంటి ఎఫెక్టు లేదా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్టాండర్డ్ ఓట్ బ్యాంకు కింద లెక్కేసి సీ వాటర్ అంచనా వేసిందో తెలియదు. కానీ మొత్తం మీద సీ వాటర్ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 2.7 ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 2.7% ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి తేల్చింది. సీట్ల విషయంలోకి వచ్చేటప్పుడు లోక్సభలో ఒక్క లోక్సభ కూడా వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి తేల్చేస్తుంది. సో ఇక్కడ మనం బీజేపీని కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు సీ వాటర్ సర్వే అంచనా వేస్తూ ఉంది. సో ఆజ్తక్ ఆల్రెడీ టెలికాస్ట్ కూడా చేసింది. సో ఇప్పుడు మనం టోటల్గా సమ్మప్ చేసి కనుక చూస్తే కనుక ఈ రిజల్ట్ని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఉండేటువంటి సినారియో ఈ విధంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 17 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుంది, 41% ఓట్ బ్యాంక్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది, 41% ఓట్ బ్యాంక్ పరిమితం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సీ వాటర్ అంచనా వేస్తూ ఉంది. ఇక బీజేపీ ప్లస్ జనసేన, ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి, విచిత్రమైనటువంటి సర్వేగా కూడా ఇది కనిపిస్తుంది. ఎందుకనంటే బీజేపీకి సంబంధించి బీజేపీ ప్లస్ అంటే ఇప్పుడు బీజేపీ అలాగే జనసేన కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి ఈ రెండు పార్టీలకు కలిపి ఒక్క లోక్సభ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ప్లస్ ఓట్ బ్యాంకు 2.1% అని ఇస్తున్నారు. సో ఇందాక మనం చూసుకుంటే కనుక బీజేపీకి కూడా 2.1% ఇచ్చారు. యాక్చువల్గా ఓన్లీ బీజేపీకి అని అంటే బీజేపీ ప్లస్ జనసేనకి అని చెప్పి వాళ్ళు సమ్మప్లో ఇవ్వడం జరిగింది. సమ్మప్లో బీజేపీ ప్లస్ జనసేన రెండింటికి కలిపి 2.1% మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లోక్సభ స్థానాలను లెక్కిస్తూ ఒక్క లోక్సభ కూడా జనసేన బీజేపీకి వచ్చే అవకాశం లేదు. బట్ ఓట్ బ్యాంక్ మాత్రం 2.1% అని చెప్పి అంచనా వేసింది సీ వాటర్. ఇది నేషనల్ సర్వే. సీ వాటర్ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్లస్
చాలా సైంటిఫిక్ వేలో చేస్తూ ఉంటారు, సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తూ ఉంటారు, ప్లస్ సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అంచనా ప్రకారం 2.1% బీజేపీకి జనసేనకి కలిపి ఉంటుందని చెప్పి అంచనా వేయటం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే రాజకీయాల గురించి బాగా పరిచయం అయినటువంటి వాళ్ళు కూడా ఈ పర్సంటేజ్ చూస్తే జనసేన బీజేపీ కాంబినేషన్లో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. బహుశా సీవాటర్ వాళ్ళు విడిగా చేసి ఉంటే ఏమన్నా వేరే వచ్చిందేమో జనసేనకి అలాగే బీజేపీకి. కానీ ఆ రెండు పొత్తుల్లో ఉన్నాయి కాబట్టి రెండింటికి కలిపి 2.1%కి మించి రాదు అని అంచనా వేయటం అనేది అది అసెంబ్లీ వరకు కాకుండా లోక్సభ వరకే ఆ ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్పి అంచనా వేసింది. అసెంబ్లీలో మరి ఏం జరుగుతుంది, జనసేనకి ఏమైనా ప్రాధాన్యత ఉంటుంది, కానీ లోక్సభకు వచ్చేటప్పటికి మాత్రం 2.1% మాత్రమే షేర్ ఉండేటువంటి అవకాశం ఉంది ఆ రెండు పార్టీలకు అని చెప్పి సీవాటర్ తేల్చింది. ఆజ్ తక్ కూడా దాన్ని టెలికాస్ట్ చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి 2.7% ఉంది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి. సో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ 2.7% ఉంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది, ఇది బీజేపీ కన్నా కూడా. సో కాంగ్రెస్ పార్టీ మెరుగుపడుతుంది షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేదానికి ఒక ఇండికేషన్ కింద ఈ సర్వే అంచనాలను మనం తీసుకోవచ్చు. సో బహుశా జనసేన పార్టీ ఇండివిజువల్గా అసెంబ్లీలో పరిస్థితి ఏంటంటే సీవాటర్కి మరొక రిజల్ట్ వచ్చిండేదేమో, బట్ లోక్సభ ఎన్నికల కొరకు తీసుకున్నారు కాబట్టి 2.1%కి పరిమితం చేశారు. ఇక ప్రొజెక్ట్స్ సీట్ షేర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 25 లోక్సభ స్థానాలు. 25లో తీసుకుంటే కనుక లాస్ట్ 2019 ఎలక్షన్లు లోక్సభలో ఎన్డీఏ కూటమికి 0, ఇప్పుడు కూడా 0 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. అలాగే లాస్ట్ ఎలక్షన్స్ కంపేర్ చేస్తే కనుక ఇండియా కూటమికి 0 ఉంది, ఇప్పుడు కూడా 0. అంటే ఇండియా కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఛాన్స్ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో 25 లోక్సభ స్థానాల్లో, సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 8 వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తోంది. తెలుగుదేశం పార్టీకి 17 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తుంది. సో ఇక్కడ ప్రొజెక్షన్ కూడా తప్పు ఉంది ఇక్కడ. సరే అది మరి ఆస్తక్ వాళ్ళు ఎలా చేశారో కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ 22 మాత్రమే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 22 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి టీడీపీకి 2019లో. ఇప్పుడు అవి 17 వచ్చేటువంటి అవకాశం ఉంది. టీడీపీకి 17 లోక్సభ స్థానాలు, 8 లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. గతంలో 22 మాత్రమే ఉన్నాయి, 22 ఉన్నాయి. సో 22 కాస్త ఇప్పుడు 8కి మారిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 3 2019లో టీడీపీకి ఉన్నాయి, ఈసారి 17కి అది మారబోతుంది అనేది ఆ రిజల్ట్ యొక్క సారాంశం. సీవాటర్ ఎంబ్లమ్ కూడా ఇచ్చారు, సీవాటర్ యొక్క అంచనా ఇది. ఇక మనం చూస్తే ప్రొజెక్ట్ ఆఫ్ సీవాటర్ షేర్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఆల్రెడీ 2019లో ఎలా ఉంది ఓట్ షేర్, అలాగే 2024లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఓట్ షేర్ కూడా అంచనా వేశారు. సో ఓట్ షేర్ విషయానికి వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి 2019లో 1% ఉంది, ఈసారి అది 2%కి పెరిగేటువంటి అవకాశం ఉంది. 1% గెయిన్ అయిందని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఇండియా కూటమి 1% 2019లో, 2024లో వచ్చేసరికి 2% గెయిన్ అయ్యింది, 3% అయింది ఇండియా కూటమి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% వచ్చింది లోక్సభలో, 49%. ఈసారి అది 41కి పడిపోతుంది, 41కి మాత్రం పరిమితం. అంటే 8% నష్టపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో అనేది ఇప్పుడు సీవాటర్ తేల్చినటువంటి సర్వే, దాని యొక్క అంచనా కూడా. తెలుగుదేశం పార్టీకి 2019లో 40% వచ్చింది ఓట్ బ్యాంకు, ఈసారి 2024 ఎలక్షన్లో లోక్సభ ఎన్నికల్లో 45%, అంటే 5% గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అదర్స్ వచ్చేటప్పటికి 2019లో 9%, సో ఈసారి కూడా 9% షేర్ చేసుకుంటారు అదర్స్ అనేటువంటి ఒక అంచనాని ఇప్పుడు సీవాటర్ వేసింది. ఇక ప్రొజెక్టెడ్ సీట్ షేర్ తెలంగాణకు వచ్చేటప్పటికి మనం చూస్తే 2019 ఇచ్చారు, అలాగే 2024 కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక 2019 ఎన్నికల్లో లోక్సభ
4 వచ్చినాయి బీజేపీకి. 2019 ఎలక్షన్లో 4 బీజేపీకి రావడం జరిగింది తెలంగాణలో. ఈసారి 2024 వచ్చేకి 3 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అంటే 1 తెలంగాణలో 1 స్థానం కోల్పోబోతుంది బీజేపీ అనేది తేల్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 3 స్థానాలకు పరిమితమైంది. ఈసారి 10 స్థానాలు వస్తాయని చెప్పి అంచనా వేసింది. అంటే 7 స్థానాలను పెంచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈసారి 2024 ఎలక్షన్లో లోక్సభలో 10 లోక్సభ స్థానాలని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అంటే 7 స్థానాలని ఎక్కువగా అదనంగా గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక 2019లో బీఆర్ఎస్ పార్టీ 9 లోక్సభ స్థానాల్లో గెలుచుకుంటే ఈసారి 3కి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 6 స్థానాలని కోల్పోతుంది, 3కి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. 2019లో ఎంఐఎం 1, ఈసారి కూడా ఆ 1 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తేల్చింది. సో ఇక్కడ భారీగా నష్టపోతుంది బీఆర్ఎస్ పార్టీ, పెద్ద ఎత్తున లాభపడబోతుంది కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీ కూడా స్వల్పంగా నష్టపోయేటువంటి అవకాశం, 1 లోక్సభ స్థానాన్ని కోల్పోతుంది గతంతో పోల్చుకుంటే అని చెప్పి అంచనా వేస్తుంది సీ వాటర్ సర్వే. సో ఇది మన 2 రాష్ట్రాల్లో మనం తీసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటిది అంచనా వేస్తూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనేటువంటి ప్రొజెక్షన్ ఇస్తున్నారు. 2024లో ఏం జరగబోతుంది అనేది చెప్తున్నారు. అంటే సీ వాటర్ ఎప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటే యాజ్ ఆఫ్ నౌ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనేది మాత్రమే అంచనా వేస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అనేకమైనటువంటి పరిణామాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదల కావాలి. షెడ్యూల్ విడుదలైన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. ప్రచారంలోకి పార్టీలు వచ్చిన తర్వాత కొంత మారేటువంటి అవకాశం ఉంది. ఆయా పార్టీలు మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత మరికొంత మారేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను నిర్వహించే విషయంలో ఏ పార్టీ పకడ్బందీగా చేసింది అనే దాని మీద కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సేఫ్ సైడ్ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది సీ వాటర్ అంచనా వేసింది. సో దీన్ని ఎందుకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇప్పటి వరకు మనం లోకల్ సర్వేలో చూసాం, రకరకాల సర్వేలు చూసాం, ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది. కానీ ఇది నేషనల్ సర్వే ప్లస్ ఎంతో కొంత నమ్మదగినటువంటి సీ వాటర్ సంస్థ అనేది ఉంటుంది. సాధారణంగా ఏ సర్వే అయినా కానీ కొంత మ్యానిపులేషన్ ఉంటుంది అనేది ఇటీవల కాలంలో వినిపిస్తున్నటువంటి మాట. ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా చేసినటువంటి సర్వే కూడా బోగస్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సర్వేని మాత్రం ఆల్మోస్ట్ ఏ పార్టీలు కూడా ఖండించట్లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రాబోయేటువంటి రోజుల్లో మారేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చెప్పలేం. కానీ ఇప్పటి అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ క్లియర్గా ఎడ్జ్లో ఉంది, అధికారంలో రాబోతుంది అని చెప్పి చాలా క్లియర్గా మనకు స్పష్టమవుతుంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే హవాను కొనసాగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే మిన్నగా మరింత హవాను కొనసాగించే అవకాశం ఉందని చెప్పి సీ వాటర్ అంచనా వేస్తుందని చెప్పి మనం క్లుప్తంగా విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.